నమస్కారం, నేను మీ షణ్ముఖ్. కొత్త ప్రభుత్వం ఏర్పడి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఇప్పటికీ 12వ తారీఖు వరకు 3 నెలలు అయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3 రాజధానుల కాన్సెప్ట్ మనం అందరం చూసాం. మరి ఈ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ను ప్రజలు భారీ స్థాయిలో వ్యతిరేకించారు. దాని తీర్పు కూడా చూసాం. జూన్ 4న రిజల్ట్ వచ్చిన రోజు దాదాపు 164 సీట్లతో దేశంలో ఏ ప్రభుత్వానికి ఇంత మెజారిటీ కానీ ఇంత మ్యాండేట్ కానీ రాని విధంగా నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. మరి ఇటువంటి తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12వ తారీఖుకి 3 నెలలు అయినది. మరి వరదల విషయంలో అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి, సంక్షేమం విషయంలో అయితేనేమి ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇప్పటివరకు జరిగిన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, డివిఎస్ గారు 3 నెలలు అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిన ప్రతి ఒక్క ఆటంకాన్ని జయించుకుంటూ వచ్చారు, అది తెలిసిన విషయమే. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 3 రాజధానుల కాన్సెప్ట్ కూడా భారీ స్థాయిలో వ్యతిరేకించారు, ఏకపక్షంగా బాబు గారికి తీర్పునిచ్చారు. మరి ఏమంటారు సార్ మీరు ఈ 3 నెలల పాలన గురించి? మీరు ఎన్ని మార్కులు వేస్తారు కూటమి సర్కార్ కంటే, ఏం చెప్తారు? చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రజల్లో చెరగని ముద్ర వేశారు ఈ 3 నెలల్లోనే. ఒక ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉండాలో ఒక రోల్ మోడల్గా చంద్రబాబు, అసలు క్యాబినెట్ ఎలా పనిచేయాలి, మంత్రిమండలి, మంత్రులు ఎలా పనిచేయాలి, స్పష్టంగా ప్రతి మంత్రి కూడా తన శాఖపై పట్టు సాధించడమే కాదు ప్రజలపై ముద్ర వేశారు, ప్రజల్లోనే ఉన్నారు. గత క్యాబినెట్కి ఈ క్యాబినెట్కి ఉన్న తేడా, గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్న తేడా, వీటిపైన ఇవాళ ప్రజల్లో చర్చ. ఈ 3 నెలల్లోనే కేంద్రం నుంచి ఎన్ని నిధులు రాబట్టగలిగారు ఏది చంద్రబాబు ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి 60 నెలల్లో రాబట్టలేని నిధులు వీళ్ళు ఈ 3 నెలల్లో ఎలా తీసుకురాగలిగారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 22 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు, 11 మంది రాజ్యసభలో ఉన్నారు. అంటే 33 మంది ఎంపీలుండి కూడా జగన్మోహన్ రెడ్డి తేలేని నిధులు మరి చంద్రబాబు కేవలం ఇవాళ 21 మంది ఎంపీలతో 3 నెలల్లోనే ఎన్ని నిధులు రాబట్టారో మనం చూసాం. 30,000 కోట్లు, ఏది 3 నెలల్లోనే 30,000 కోట్లు కేవలం అమరావతి, పోలవరంకి తెచ్చాడు. ఎస్ సార్, రెండింటికే. అంటే ఈ రెండే ఇవాళ లైఫ్ లైన్. ఏది ఆంధ్రప్రదేశ్. అసలు ఆయన ఎప్పుడు చెప్పేవాడు గతంలో కూడా, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నట్టు. ఏపీ అనేదానికి ఆయన అసలు అబ్రివేషనే. అలాంటిది 3 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచే అమరావతికి 15,000 కోట్లు తెచ్చారు, పోలవరంకి 12,000 కోట్లు ముందస్తు అడ్వాన్స్గా ఇచ్చారు. అక్కడికే నీకు 27,000 కోట్లు వచ్చేసాయి. ఇంకా ప్రకాశం జిల్లాని కూడా వెనకబడిన జిల్లాల జాబితాలో చేర్చారు. ఇది రాయలసీమ 4 జిల్లాలు, ప్రత్యేక నిధులు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు అదనంగా ప్రకాశం యాడ్ అయింది. ఇట్లా తొలి బడ్జెట్లోనే నీకు 60,000 కోట్ల పైన లబ్ధి ఆంధ్రప్రదేశ్కి నీకు స్పష్టంగా కేంద్రం చూపించింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత నీకు ఇక్కడే కనపడుతోంది. మరోవైపు అసలు ఆయన ప్రమాణ స్వీకారం రోజే 5 సంతకాలు పెట్టడం, వెల్ఫేర్ మనం చూసాం, సంక్షేమం, అసలు పింఛను నీకు 1,000 రూపాయలు పెంచేశాడు. జగన్మోహన్ రెడ్డి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు తీసుకున్నాడు. ఏడాదికి 250, 250, 250 పెంచుకుంటూ పోతానన్నాడు. అతను మరి వద్దనుకుని ఇవాళ మరి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకున్న ప్రజలకి అదొక పన్నీటి జల్లు. ఏది 3,000 రూపాయల పెన్షన్ 4,000 అయిపోయింది, నీకు దివ్యాంగుల పెన్షన్ 6,000 అయిపోయింది. అసలు పాత బకాయిలు, నేనేదో ఆ మాట అన్నాను ముందే, ఆ రోజు నుంచి కూడా మీకు 1,000 రూపాయలు ఇస్తానని 3,000 అదనంగా కలిపి 7,000 ఇచ్చాడు. ఎస్ సార్. మొదటి నెల ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయటం దేశంలోనే మొదటిసారి సార్. అంటే ఒక పెన్షన్లే కాదు, మెగా డిఎస్సి కూడా ప్రకటించారు. లోకేష్ బాబు 16,000 ఉద్యోగాలతో 16,347 పోస్టులకు నీకు మెగా డిఎస్సి ఇవ్వటం అనేది వాళ్ళ యూత్. ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడిందో, నిరుద్యోగం ప్రబలిందో, ఆ యువత ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు ఇవాళ యువత ఉపాధి ఈ ప్రభుత్వ లక్ష్యంగా
3 నెలల్లో నీకు పెట్టుబడులు రాబట్టే కృషి, పరిశ్రమలు పారిపోయినాటిని మళ్ళీ వెనక్కి పిలిపించుకోవటం, కొత్త పరిశ్రమలని రాబట్టడం మనం చూసాం. టాస్క్ ఫోర్స్ చైర్మన్, చైర్మన్గా నీకు నటరాజన్ చంద్రశేఖరన్, ఎవరు టాటా గ్రూప్ చైర్మన్ వచ్చి కలిశారు. ఇక్కడ చంద్రబాబుని కలవటం, మొత్తం అన్ని పరిశ్రమలు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి, చూస్తున్నాయి. అంటే పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ను మార్చడం కోసం ఈ 3 నెలల్లోనే చంద్రబాబు పడుతున్నటువంటి తాపత్రయం మనం చూసాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి మళ్లించడం కోసం ఎక్కడ చంద్రబాబు ప్రభుత్వం పైన ప్రజల్లో సంతృప్తి కనపడుతుందో, సాటిస్ఫాక్షన్ పెరుగుతుందో అనే ఒక అక్కసుతో ఏం చేస్తున్నాడు, ప్రతి చోట అడ్డంకి పెడుతున్నాడు. వచ్చే పెట్టుబడులు రాకుండా చేసే కుట్రలు, ఇచ్చే రుణాలు ఇవ్వకుండా చేసే కుట్రలు మనం చూసాం. అతను ఎవరో యూట్యూబ్ అకాడమీ నీల్ మోహన్తో చంద్రబాబు జూమ్లో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే గూగుల్ హెడ్తో కూడా వెంటనే వీళ్ళు వాళ్ళకి మెయిల్స్ పంపటం, రీట్వీట్ చేయటం, ఏమని యూట్యూబ్ అకాడమీ ఇక్కడ పెట్టబాగండి, మీరు హైదరాబాద్లో పెట్టుకోండి, ఇక్కడ కనుక పెడితే మీ ఫీమేల్ ఎంప్లాయీస్కి శాంతి భద్రతలు ఇక్కడ లేవు, మీకు అక్కడ రక్షణ లేదు, హైదరాబాద్లో పెట్టుకోండి అని సలహా ఇస్తారు. ప్రపంచ బ్యాంకు నిధులు రాబట్టడం కోసం ఈయన కృషి చేస్తుంటే దానికి మెయిల్స్ పంపుతారు, ఏంటి ఇవ్వద్దు, ఇది మునిగిపోద్ది, ఈ టైప్లో. అమరావతి మునిగిందా? మొన్న వరదలు వచ్చాయి, బుడమేరు పొంగింది, ఏది మునిగింది? బెజవాడ మునిగింది, కానీ అమరావతి మునగలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కుట్రలు చేస్తున్నాడు. ఏదో 6 హత్యలు జరిగితే, ఆ రౌడీ షీటర్లు ఏదో హత్యలు జరిగితే 36 మంది హత్యలు జరిగాయని చెప్పి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఒకటి పెట్టేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ శాంతి భద్రతలు లేవు అని దేశం మొత్తం ప్రచారం చేసే కుట్ర. జాతీయ అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ చెడ్డ పేరు తేవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఎలా కుట్రలు చేస్తున్నాడంటే అసలు మనం చూసాం. ఈ వరదలు బీభత్సంలో మళ్ళా రభస ఆయనే బోట్లతో ప్రకాశం బ్యారేజీని గుద్దిచ్చే కుట్ర జరిగిందని. అంటే 3 నెలలు కూడా కొత్త ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి టైం ఇవ్వకుండా అతను ప్రజలను ఏ విధంగా వక్రీకరిస్తున్నాడు, అపోహలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాడు, ఆ ప్రభుత్వాన్ని చికాకుపరచడం, ముఖ్యమంత్రి చికాకుపరచడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు. ఓకే సార్. అతను అసెంబ్లీకి వెళ్లకుండా అసెంబ్లీలో మాట్లాడాల్సినవి బయట వచ్చి మాట్లాడతాడు. ఓకే. ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేయకుండా విధ్వంసక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పూర్వ వైభవం కోసం ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్, డిప్యూటీ సీఎం వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఎలా కృషి చేస్తున్నారు, ప్రజల్లో చర్చ. ఓకే సార్. సార్ మధుసూదన్ రెడ్డి గారు, మరి 3 నెలలైంది కొత్త ప్రభుత్వం ఏర్పడి. గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ అధ్యాయానికి ముగిసిపోయింది. కొత్త ప్రభుత్వానికి ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు కాబట్టి. మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడున్నటువంటి కూటమి సర్కార్, అందులో పొత్తులో వివిధ పార్టీలు ఉన్నాయి, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. మరి ఇటువంటి తరుణంలో నిజంగా మీరు ప్రజల గురించి, ప్రజల ఆవేదన గురించి మీరు వీడియోల్లో పంచుకుంటారు కాబట్టి మరి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇంకా ఏం కావాలని అనుకుంటున్నారు ప్రభుత్వం మీద, మీరు ఎన్ని మార్కులు వేస్తారంటే ఏం చెప్తారు సార్? ప్రస్తుతానికి ఇల్లు సర్దుకునే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దవాళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే ఈ జగనాసురుడు గతించిన 5 సంవత్సరాల్లో ఒక అరాచక పాలన. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అభివృద్ధికి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో అరాచకత్వాన్ని పెంపొందించి ఒక నూతన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని చూస్తే ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, నవతరం యువకులందరూ ఏకోన్ముఖమై ఈ జగనాసురుడు పాలన వద్దు అనుకొని వాడికి ఏం చేశారంటే పంగనామాలు పెట్టారు. అంటే 11 పంగనామాలు పెట్టారు. వచ్చి పోరా అంటే వాడు సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల్లో గోముఖ వ్యాఘ్రంలా తిరుగుతున్నాడు. వాడు పెద్ద మనిషి కాదు. వాడు ఎటువంటి వాడంటే సినిమాకు కాకమ్మ కథలు. కాకమ్మ కథ అంటే దాన్ని మన తెలుగులో పిట్ట కథ అంటారు. కాకమ్మ కబుర్లు అంటే కాలక్షేపపు మాటలు, వ్యర్థమైన మాటలు.
అని అర్థం వస్తుంది. బాతాకాని అంటారు కదా, దాన్ని ఏమంటారంటే కాకమ్మ కబుర్లు అంటారు. కాకరి వాడికి ఇంకో కొత్త పేరు క్రియేట్ చేసి ఇవ్వాలి. మొన్నటిదాకా ఏం పెట్టాను, ప్రజల రక్తాన్ని దాగిండోడు కాబట్టి వాడికి జలగన్న. కలికాలంలో మన పురాణాల్లో చదువుకున్నాం కాబట్టి అసురులోని ఆ అసుర సంతతికి చెందించినటువంటి వాడు కాబట్టి వీడు జగనాసురుడు. అర్థమైందా? వీడు కలికాలంలో ఉన్నాడు కాబట్టి కలియుగ దానవుడు. వాడు దయాగుణం లేని దానవుడే కదా. ఇప్పుడు కొత్త పేరు ఈ రోజు నుంచి పిలుచుకోవాలి వాడికి, కాకరి. కాకరి అంటే మాయగాడు. మయుడు మయసభ గట్టి ఎలా అందరినీ చేశాడు, వీడు మాయ మాటలు చెప్పి జరగనిది జరిగినట్టు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనికట్టు విద్యలు నేర్చుకున్నాడు ఈ మసిబూసి మారేడు శాస్త్రం. కాబట్టి ఈ కాకరతనము అంటారు. అంటే ప్రజల్ని వంచన చేసేదాన్ని మన తెలుగు పరిభాషలో ఒరే నాయన పోరా నాయన చదువుకోరా, ముందు స్కూల్కి పో. తర్వాత కాకరతనం అంటే వంచిన మోసము. ఈ వంచన చేసేటటువంటి గుణం వాడుకున్నదనమాట. కారు కోతలు అంటారు. కేసీఆర్ సారు 16 అంట కారు కోతలు అట్టు కూర్చుండా. అట్టే దీన్ని కాకరపులు అంటారు. కాకరపులు. కాబట్టి అసలు సబ్జెక్టులోకి వస్తే మనం సన్ముకు ఏం పెరిగి కట్టలు కట్టండి. గతించిన కాలంలో పారిశ్రామికీకరణ ఏమన్నా చేశాడా? లేదు, గుండు సున్నా. పోమి ఇరిగేషన్ ప్రాజెక్టులో మనం సాధించినటువంటి ప్రగతి ఏంటి కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు లేదు. దాంట్లో నేను చెప్తాను సున్మకు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి బాబు గారు 68,326 కోట్లు ఖర్చు పెట్టాడు. కాకలబుల్ స్టోరీలు వద్దు. అందువల్ల అంత ఖర్చు పెడితే సరాసరి సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టినట్టు 13,665 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాడు 14 నుంచి 19 కాలంలో. తర్వాత ఇతను ఈ జగనాసురుడు ఈ కలియుగ దానవుడు కాలంలో నీకు టోటల్గా వాడు చూపించాడు, పుస్తకాల్లో చూపించాడు. దోచుకోమైంది కానీ ఖర్చు పెట్టలా. 35,268 కోట్లు ఖర్చు పెడితే సంవత్సరానికి 7,000 కోట్లు. గతంలో చంద్రబాబు నాయుడు ఎంత ఖర్చు పెట్టాడు 14-19 కాలంలో విభజిత రాష్ట్రంలో? డబల్ 13,665 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాడు. అంటే ఎవరు అభివృద్ధి ప్రదాత, ఎవరు సన్ రైజ్ స్టేట్కి ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను అనేది 3 రాజధానులు ముచ్చట చెప్పి ఒక్క రాజధాని అన్న కట్టిండా? కట్టిండు కదా సార్, వైజాగ్లో రుషికొండ. ఓహో, రుషికొండ మీద ప్యాలెస్ కట్టించుకున్నాడు. అదే రాజధాని. తర్వాత ఇంకేం చేశాడు? గెలిచాడా విశాఖలో? ఇప్పుడు రుషికొండ కట్టినందుకు ఆ కొండ కింద వేసి కప్పెట్టారు. నీకు వాడిని ఏం చేశాడంటే బంగాళాఖాతంలో ప్రజలు జల సమావేశాలు. నా బాధ ఏంటంటే వాడు పోతుంటే పోలీసు వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ ఉంటారు? వదిలేయాల. ఒక పిచ్చోడు రోడ్ల మీద తిరుగుతుండని చెప్పి. అయితే ఇక్కడ విచిత్రంగా సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. చెప్పమ్మా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు బారికేట్లు పెట్టుకొని పచ్చని చెట్లను నరుక్కుంటా జనాల్లోకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో విచ్చలవిడిగా ప్రజలు తిరుగుతా ఉన్నారంటే అంత ప్రజాస్వామ్యం నడుస్తా ఉందా? ప్రజాస్వామ్యం పెరడి వెళ్తున్నట్టేగా. పిచ్చోడు రోడ్ల మీద తిరుగుతుంటే ఏం చేయాలా? అంత సేఫ్టీగా తిరుగుతున్నారు ప్రజల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఆయన ప్రారంభంలోనే కదా నువ్వు పాదయాత్ర చేసిన మొగోడివి. అంటే ప్రజలకు భద్రత ఉంది, చంద్రబాబు నాయుడు ఉంటే నాకేం కాదు, నా జోలికి ఇవ్వడు రాని భద్రత ఉందని తెలిసిందిగా. ఇది 14-19 కాలంలో నువ్వు పాడు యాత్ర చేసినా నువ్వు తిరిగినా కూడా తిరిగినవుగా భద్రంగా. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు పీరియడ్లో మళ్ళీ తిరుగుతుండవుగా. ఆయన హయాంలో మటుకు బయటికి తిరగలేకపోయాడు. కానీ అంటే శాంతి భద్రత, నా హయాంలో శాంతి భద్రతలు ఉండవురా నాయన. రౌడీలు అరాచకవాదులు అని ఉంటారు కాబట్టి ప్రత్యక్షంగా అవపడుతుందిగా. నువ్వు ఏడంటే ఆడ తిరగతుండవు. ఇవ్వాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరగలేనోడివి, ఇప్పుడు తిరగతుండవు అంటే శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి కాబట్టి బాబు గారి పాలనలో ఆడు తిరగతుండవు. అదే వాడి పరిపాలన లాగుంటే ఇంతసేపు ఉండదు సినిమా. ఎప్పుడు రాళ్ళు పడే సినిమా ముగిసిపోయేది. అందువల్ల ఏంటంటే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే సన్ముకు, మంచో చెడు ప్రజలు ఆశీర్వదించారు, ప్రజలు వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చారు. పాలక వర్గము వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తించాలి. వీళ్ళు ఆ ప్రయత్నంగా తొలి అడుగులు పడ్డాయి. ఒక పింఛన్ అనే ఒక్కసారి 3,000 నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు? 4,000 చేశాడు. వికలాంగుల పింఛను ఆల్మోస్ట్ డబల్ చేశాడు. తర్వాత చూస్తే చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు ఉన్న పింఛన్ని 2,000కి పెంచింది ఎవరు అంటే అది బాబు గారి క్రెడిట్. ముక్కి 75 రూపాయలని పింఛన్ 200కి వచ్చింది. అదే
బాబు గారు 200 రూపాయలు ఉన్న పింఛన్ని 2000 చేసిన చరిత్ర కూడా బాబు గారికి దక్కింది. కాబట్టి చేసి చెప్పుకోకపోవడం కూడా నేరమే అవుతుందంట. బాబు గారు చేసినట్టు పనులు అడుగులు పడ్డాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభుత్వం గల అప్పులు కుప్పగా ఉంది, సంక్షేమ పథకాలంతా పంచుకుంటా పోతే రాయి తీసేస్తుంటే కొండైనా రోజు తరిగిపోద్ది షణ్ముఖు. అందువల్ల ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేయాలి. ప్రతి రూపాయికి బాధ్యతగా ధర్మకర్తలు కాబట్టి ఒక ధర్మకర్తగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల సంపద ఇది అని తెలుసుకొని ప్రతి రూపాయిని జాగృత చేసి ప్రజల సంక్షేమానికి అట్లా అభివృద్ధికి. అరాచక ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడవాలంటే దుష్ట శక్తులు ఎక్కడైనా ఉంటాయి. పురాణ కాలం నుంచి కూడా దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. మునులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటే వాళ్ళ మీద అశుద్ధాలు చేసి వాళ్ళ తపస్సు భంగం కలిగించడం. ఈడేంటంటే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి పెద్ద అడ్డుకట్ల అంటాడు. చూస్తాం యువతరం చూస్తాం. ఈడు ఇదే విధంగా ప్రవర్తించాడు అనుకో, ఈడు పెట్టి బెయిళ్ళు అన్నీ చూస్తాం. యాడికి పోతావు నువ్వా? ఎంత దూరం పోతావా? యాడికి పోతావురా నువ్వా? ఎంత దూరం పోతావా? రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవడు అడ్డొచ్చినా అడ్డంగా కింద తొక్కటం చిన్న తొక్క కాదు. రాజీవ్ గాంధీకి పెట్టిన గట్టే పట్టద్దోడికి. అంటే RRR మూవీలో ఉన్నట్టు నక్కి కాదు తొక్కుకుంటా పోవాలి అన్నట్టు. తొక్కుకుంటా పోవడమే, ఇంక సందేహించకూడదు. వాడు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డపడి, పరిశ్రమలకు అడ్డపడి, రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అడ్డుపడిందా వాడికి రాజీవ్ గాంధీకి పెట్టిన గట్టే పట్టద్దు. వాడికి కూడా వాడు ఏదో పెద్ద పుడింగ్ అనుకుంటుండు, ఒక దొంగోడు తిరుగుతుండు. వాడు దోమన బాతుంటే దొంగోడు వస్తుండని ఆ ఫీలింగ్ కలగద్ది. దేశ ప్రజలందరూ ఆస్తి మొత్తం కొల్లగొట్టేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక గజి దొంగ రోడ్ల మీద తిరుగుతున్నట్టు ఉంది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు తిరుగుతున్నట్లేదు, రోడ్ల మీద తిరుగుతుంటే ఒక గజి దొంగ రోడ్ల మీద తిరిగినట్టు ప్రజలు భయపడుతుండు. కాబట్టి ఈ గజి దొంగ పాలనకు అంతం పలికినాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రకృతి కూడా ఈ మధ్య పగబట్టినట్టు మన మీద ఒక జలఖడ్గం రులిపించింది. అది కూడా ఒక పాఠము. ఆ జలఖడ్గం ద్వారా కూడా కొన్ని పాఠాలు చేసి సంక్షోభంలోనే మనం అవకాశాలు సృష్టించుకోవాలంటుంటాడు చంద్రబాబు గారు. అది రావడం కూడా మంచిదే అయింది. మంచి చూడు ఆదిలోనే వచ్చింది, చివరిలో రాకుండా బుడమేరు ప్రక్షాళనకు దారి తీసింది. ఆ బుడమేరు ప్రక్షాళన కదా, ఇరిగేషన్ మీద ఫోకస్. ఒక ఇరిగేషన్ అంటే పోలవరమే అనుకున్నాం, ఇంక ఈ బుడమేరు ఏలేరు ఇట్లా రకరకాల రాష్ట్రంలో ఉన్న 62 ప్రాజెక్టులకు సంబంధించిన ఫైల్ కూడా ఒడివడిగా కదులుతాయి. కాబట్టి బుడమేరు లాంటి ప్రమాదం నేను ఒక సజెషన్ అయితే ఇస్తుండే ప్రభుత్వానికి. రేపు ఈశాన్య ఋతుపవనాల గ్రేటర్ రాయలసీమలో వానలు వస్తాయి, అక్కడ చిల్ల మొక్కలు విపరీతంగా పెరిగిలను. దయచేసి త్వరితగతిన నిమ్మల రామానాయుడు గారు ఆ కాలువ కట్ల మీద ఉన్నటువంటి ఆ ఏళ్ళు లోపలికి నీళ్లు పోయి ప్రమాదం జరగదు. కాబట్టి జంగిల్ క్లియరెన్స్ ఇమీడియట్గా చేపించేస్తే పుణ్యం కట్టుకున్న వాళ్ళతో రాయలసీమలో కూడా రేపు ఈశాన్య ఋతుపవనాల వల్ల రాయలసీమ విపరీతంగా మద్రాసు సైడ్ అల్పపీడనం పుట్టినప్పుడు ఇటు వర్షాలు పడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ నైరుతి ఋతుపవనాల వల్ల మనకి ఎక్కడ మచిలీపట్నం తర్వాత ఉత్తరాంధ్రకు వర్షాలు అధికంగా పడతాయి. కాబట్టి ఇది రాయలసీమకు 6 జిల్లాలు ఉన్నాయి. గ్రేటర్ రాయలసీమలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు ఈ కట్టల మీద ఉండేవాటి జంగిల్ క్లియరెన్స్ చేపించి మహానుభావ నిమ్మల రామానాయుడు గారు. అది పెద్ద ఖర్చుతో కూడింది కాదు. ఎమ్మెల్యేలు జీతాలు తీసేసుకోండి, ఎమ్మెల్యేలకు జీతాలు అక్కర్లేదు, ఆ డబ్బులతోటి జంగిల్ క్లియరెన్స్ చేయొచ్చు. ఎంపీ ఎమ్మెల్యే శాలరీలు అన్నీ కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలా, వాళ్ళు వాడుకోవడానికి వీల్లేదు. ఎవరన్నా ఎస్సీ ఎస్టీలు లేని వాళ్ళకి పర్వే, ఉన్న ఎంపీలందరూ వాళ్ళ ఎంపీలు వాళ్ళ శాలరీలు మాత్రం ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కిందకి ఇవ్వాల్సిందే. ఏదో ఒక అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళేం డబ్బులు లేనివాడు కాదు. ఎంపీ ఎమ్మెల్యే శాలరీలన్నీ ప్రభుత్వానికి సరెండర్ చేయాలా, తద్వారా అభివృద్ధి కూడా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గతంలో చేసిన దాని గురించి, ఆయన చేసినటువంటి అరాచకాలు, అకృత్యాలు ఏవే చేయాలో మొత్తం అన్నీ చెప్పేశారు. మరి ఈ 3 నెలల పరిపాలనకు కూటమి సర్కారుకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పుడా మార్కులు ఎగ్జామ్ రాయాలి. మనకి ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారు? మనకి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే నువ్వు మార్చిలో అడుగు. ధర్మవరం మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పినట్టు ఇంకా ఒక 6 నెలలు టైం ఇవ్వాలి. 6 నెలలు కాదు, ఒక అకాడమిక్ ఇయర్. మనకి ప్రీఫైనల్ ఎగ్జామ్ వస్తుంది, ఫిబ్రవరిలో వస్తుంది. ఇప్పుడు ఇంకా బడ్జెట్ కూడా పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ అవ్వాలంటే షణ్ముఖు జలయజ్ఞం 2004లో స్టార్ట్ చేసింది, నేటికి కొనసాగుతుండే ఆ ప్రాజెక్టులు. మాకున్న అంచనా ఏంటంటే 94,678 కోట్లు కావాలి ఓన్లీ ఇరిగేషన్కే. ఓకే, ఆ లెక్క యాడ్ నుంచి వస్తే చెప్పండి. 94,678
678 కోట్లు కావాలా ఇప్పుడున్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి. ఓకే. అవి కాకుండా నూతన ప్రాజెక్టులు కానీ తీసుకున్నాం అనుకో దాదాపుగా 2 లక్షల కోట్లు కావాలి. ఓకే. ఇప్పుడున్న పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసేటಕ್ಕೆ నేను అనేది ఏంటంటే కొత్త ప్రాజెక్టులకు పోకుండా పెండింగ్ ప్రాజెక్టులని త్వరితగతిన కంప్లీట్ చేసుకోగలిగితే. ఓకే. రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్లో కూడా నూతన స్ట్రక్చర్స్ విధానం ఉండి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, ఆ టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాలా. అవి అడిగితే వస్తాయి, మీ దగ్గరకు వచ్చి ఊరు చెప్పరు. అటువంటి జీనియస్ ఇంటెలిజెన్స్ లాంటి ఇంజనీర్లను దగ్గర పెట్టుకొని ఇప్పుడు చేసిన పనికి 100 ఏళ్ళు దాకా రూపాయి ఖర్చు పెట్టకుండా ఏ గట్టు మీద ఏ గట్టు కూడా కట్టుకోంబాదు. ఓకే. ఏ గట్టు కూడా కొట్టుకోంబాదు, డబ్బులు కూడా పెద్ద కావు. ఇప్పుడంతా ఈ డూప్లికేట్ కాంట్రాక్టులు తయారయ్యారు కాబట్టి ఈ ఆర్సీసీ కన్స్ట్రక్షన్ అనేది దరిద్రం దరిద్రం దరిద్రం. ఓకే. ఓకే. స్టోన్ కన్స్ట్రక్షన్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోతే 100 ఏళ్ళు ఇవాళ ₹1 ఖర్చు పెడితే ఇంకో 100 ఏళ్ళు దాకా 10 పైసలు బిళ్ళ కూడా ఖర్చు పెట్టబడలేదు. అటువంటి టెక్నాలజీ కూడా ప్రభుత్వం అడాప్ట్ చేసుకొని మర్చిపోకుండా ఉండాలి. నిమ్మల రామానాయుడు నేను చెప్పిన పాయింట్ ఏంది, ఈశాన్య ఋతుపవనాల వల్ల రాయలసీమ రీజన్కి ఇటువంటి జలఖడ్గం వచ్చిందనుకో, ఆ చిల్ల మొక్కలు అడవి తుమ్మ చెట్లు ఈ ఎమ్మెల్యేల యొక్క ఎంపీల యొక్క వాళ్ళ జనరల్ ఫండ్ అంతా వాడేసి ముందు ఆ జంగిల్ క్లియరెన్స్ చూపిస్తే ఈ చెరువు కట్టలు కొట్టుకోబోకుండా కాలువలు కొట్టుకోబోకుండా గ్రేటర్ రాయలసీమ ప్రజలను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. బుడమేరు నుంచి గుణపాఠం నేర్చుకుని త్వరితగతిన ఈశాన్య ఋతుపవనాలు వచ్చే లోపల ఆ పనులు కూడా ఆరంభించాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. షణ్ముఖం చెప్పండి సార్, డివిఎస్ గారు మీరేం చెప్తారు మరి? 3 నెలలు 1వ తారీఖే జీతాలు పడతాయి. ఎస్ సార్. 1వ తారీఖే పెన్షన్లు వస్తున్నాయి. సామాజిక భద్రత పెన్షన్లు వృద్ధులకు కూడా 1వ తారీఖే నీకు 90% మొదటి రోజే ఇచ్చేది. మొదటి రోజే వాలంటీర్లతో ప్రమేయం. అంటే ఏ విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు పరిపాలనకి కంపారిజన్ అన్నమాట. అటు సంక్షేమమే కాదు, హక్కులు ఇప్పుడు ఇందాక మీరు అన్నారు, ఏది ప్రాథమిక హక్కులు పరిరక్షించబడ్డాయి. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇందాక మధు గారు చెప్పారు. ఎవ్వరు అతను ఆపుతున్నారా? ఎక్కడికి? ఇప్పుడు పులివెందులు వెళ్ళాడు, ఇప్పుడు బుడమేరు వెళ్ళాడు, నిన్న ఏలేరు వెళ్ళాడు. ఎక్కడన్నా గతంలో చూసాం. అదే మాజీ సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు పైన అంగళ్లపై రాళ్ల యుద్ధం. జగ్గయ్యపేటలో రాళ్ళు వేశారు, ఎర్రగొండపాలెంలో రాళ్ళు వేశారు. అడుగడుగున చంద్రబాబు ఆటంకాలు సార్, అడుగడుగున ఆటంకాలు. ఈ కాకరగాడు అడుగడుగున బాబు గారు ఎక్కడికి పోతుంటే అక్కడ రాళ్ళు ఇసిరేసి కొట్టేది, పోలీసు వాళ్ళు పెట్టించేది, మోకదాడులు. అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ మీదేగా, జనసేన మీద, బీజేపీ మీద ప్రతిపక్షాలన్నింటినీ అణిచేశాడు. కేసులు పెట్టారు. 2560 కేసులు ఎవరిపైన? తెలుగుదేశం వాళ్ళపైన. 200 కేసులు ఎవరిపైన? జనసేన పైన. 73 కేసులు బీజేపీ పైన, 74 కేసులు సిపిఎం పైన, 63 కేసులు సిపిఐ వాళ్ళపైన. మొన్న లిస్టు చూసాం మనం, శ్వేతపత్రాలు. ప్రజా సంఘాలు ఎట్టగొట్టించాడు సార్. అయ్యో, హక్కుల కోసం పోరాడిన వాళ్ళు ఎట్టగొట్టించాడు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఎలా కొట్టించాడు. అమరావతి ఆడబిడ్డల్ని మా బట్టలోడు తీపిచ్చినటువంటి దుశ్శాసనుడు కదండి సార్ వాడు. ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులను అణిచేశారు. ఉపాధ్యాయులను అసలు పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏది చెలో అమరావతికి వాళ్ళు పిలిపిస్తే. ఇవాళ ఈ 3 నెలల్లో ఆ దృశ్యాలను చూసావా? ఎక్కడన్నా అణిచివేత ఉందా? అందరి హక్కులు పరిరక్షించిన ప్రభుత్వంగా దీన్ని చూడాలన్నమాట. అంటే ప్రజలు కోరుకున్నట్టుగా ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నువ్వు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఇంకోవైపు ప్రాథమిక హక్కుల పరిరక్షణ. ప్రతిపక్షానికి కూడా, మాజీ ముఖ్యమంత్రికి కూడా ఎనలేని స్వేచ్ఛ ఇచ్చినా కూడా ఆయన అసెంబ్లీకి పోడు. ఏది ఆయన పోకపోగా మిగతా 10 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చెడగొడుతున్నాడు. ఇవాళ అందుకే ఆయన నమ్ముకోవట్లేదు. అందరూ ఆయన పార్టీలో నుంచి దూకేస్తున్నారు. 2 రాజ్యసభ సభ్యులు దూకేశారు. అదే రోజు 2 ఎమ్మెల్సీలు దూకేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమో తన పార్టీ నుంచి వలసలకు అడ్డుకట్ట వేయలేక ఏదో విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలి. ఈ వలసలేటు నేను ఆపలేకపోతున్నాను, కనీసం వచ్చే నిధులన్నా ఆపాలన్న కుట్రలు, ఆ కుతంత్రాలు చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నాడు. చంద్రబాబు ఏమో ఈ భూతాన్ని పట్టుకోవాలి, ఈ భూతాన్ని భూస్థాపితం చేయాలి, మళ్ళా ఇంకోవైపు పెట్టుబడులు రాబట్టాలి, అభివృద్ధి గమ్యస్థానంగా దీన్ని మార్చాలన్నమాట. 3 నెలల్లో ఇన్ని చేసిన వాళ్ళు ఇంకా రాబోయే 57 నెలల్లో ఎన్ని చేస్తారు? ఒక పెద్ద వే ఫార్వర్డ్ ఉందన్నమాట. ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉంది. ఇంకా ఒక మొదటి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదన్నారు. ఏది
ఈ దుష్ట పరిపాలన నుంచి అంటే తేలలేదు కదా సార్, అప్పుల పట్టిక తేలలేదు, ఎక్కడెక్కడ అప్పులు పెట్టాడు, ఏమో తాకట్టు పెట్టాడు, ఎంత వంచన చేస్తారు. ఈ కాకమ్మ కబుర్లు అంట సార్. కాకరే అంటే మాయగాడు తెలుగులో. కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు ప్రజలు ఎవరు మాయలో పడకండి. దయచేసి చేతులెత్తి మొక్కుతున్న ఎమ్మెల్యేలు అందరూ కూడా బాబు గారికి సహకరించండి. మీరు కూడా అభివృద్ధికి ఏమేం కావాలో మీరు డిపిఆర్లు తయారు చేసుకుని ఏమేం పనులు కావాలో నియోజకవర్గాల అభివృద్ధికి ఏమేం కావాలో ఆ డిపిఆర్లు తయారు చేసుకుని సంబంధించిన శాఖలో ఇరిగేషన్ శాఖలో డిపిఆర్లు, R&B శాఖలో డిపిఆర్లు, అన్ని శాఖల్లో డిపిఆర్లు ఎత్తుకొని పోయి సంబంధించి ఆయా శాఖల మంత్రుల కాడికి ఒత్తి చేతలో పోయి అజ్జీలు కాదు డిపిఆర్లు తయారు చేసి ఎత్తుకొని పోయి వాళ్ళకి ప్రొడ్యూస్ చేస్తే వచ్చే నిధుల్లో సర్దుబాటు చేసి అభివృద్ధి మధు గారు చెప్పేది ఏంటంటే వికసిత ఆంధ్రప్రదేశ్ ఏది విజన్ 2047 AP 2047 డాక్యుమెంట్స్ మధు గారు అంటోంది ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో చేసుకోవాలి. ఏది వికసిత నియోజకవర్గాలుగా ప్రతి అసెంబ్లీ అయ్యేందుకు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ప్రణాళిక రచించుకోవాలి. ఆ నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రికి సమర్పిస్తే ఆయన విజన్ 2047 ఏపీకి ఇస్తారనమాట. అంటే ప్రతి నియోజకవర్గం 2047 ఆ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో ఆ ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు ఇవాళ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 57 నెలలు ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో ముందడుగు వేయాలి. మరోవైపు ఆ భూతాన్ని ఆ ప్రణాళిక అంతా డివిఎస్ గారు సీఎం ఆఫీస్ మీద ఇట్టేస్తున్నారు. ఎమ్మెల్యేలు చేయాల్సిన పని కూడా ముఖ్యమంత్రి మీద పడుతుంది. నా ఆవేదన ఏంటంటే నేను గ్రౌండ్ రిపోర్ట్కి పోయినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని ఈ నియోజకవర్గాన్ని ఇరిగేషన్లో ఏం పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, విద్యాశాఖలో ఏం పెండింగ్ వర్క్లు ఉన్నాయి, రావాల్సిన పనులు, రావాల్సిన కాలేజీలు, ఫారెస్ట్ వాటికి డీటెయిల్ ప్రాజెక్ట్ మొత్తం అది కూడా సీఎంఏ చేసుకుంటాడు, అదే చంద్రబాబు నాయుడు చేసుకుంటాడు. అంతా ముఖ్యమంత్రిని నేడితే నువ్వెందుకు ఎమ్మెల్యేగా ఉండేది? ఏం పీక్ గట్టలు కట్టడానికా? నేను ఎమ్మెల్యే ఎన్నుకుని 2,34,000 మంది నుంచి 2,60,000 మంది ప్రజాప్రతినిధిగా ఉన్నోడువి తయారు చేసుకోలేవు. డిపిఆర్ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా, చేసుకోవాలి. ఎమ్మెల్యే 3 నెలలు అయింది. 3 నెలల్లోనే వాళ్ళు ఈ విధంగా వెళ్తున్నారంటే ఇక రాబోయే 57 నెలలు ఇంకా మరింత స్ఫూర్తితో ముందడుగు వేస్తారు. కాకపోతే ఒకటి కొంతమంది విమర్శిస్తున్నారు, ముఖ్యమంత్రిని ఇంకా చేయాల్సినంత చేయటం లేదు, వదిలేస్తున్నాడు, ప్రతిపక్షం మీద కేసులు పెట్టట్లేదు, వాళ్ళని జైల్లో పెట్టట్లేదు, మీ మీద ఇన్ని రాళ్ళు వేసి కొట్టారు వాళ్ళ మీద ఎందుకు రాళ్ళు వేయనట్లేదు. ఇట్లా మనం పార్టీలో తెలుగుదేశం పార్టీలో విమర్శలు చూస్తున్నాం, కొంతమంది సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే ఏంటంటే ఈ ప్రభుత్వం పైన శిష్ట రక్షణ 100% మార్కులు పడ్డాయి. ఏది శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ మిగిలి ఉంది. దుష్ట శిక్షణ ఇంకా ఏది మీరు మార్కులు ఇంకా బిగిన్ చేయలేదు అనేది వాళ్ళ బ్లేమ్ ఎవరి మీద? ముఖ్యమంత్రి ప్రభుత్వం పైన, చంద్రబాబు ప్రభుత్వం పైన జరుగుతుంది. అంటే ఒకటి జరుగుతోంది ఏది దుష్ట శిక్షణకే ఇవాళ ఈ శ్వేతపత్రాలు, ఇవాళ ఫిక్సింగు. కానీ ఏం జరుగుతుంది? దుష్టులు పారిపోతున్నారు, పరారైపోతున్నారు, వాళ్ళ కోసం లుకౌట్ నోటీసులు జారీ అవుతున్నాయి. సరే సుప్రీంకోర్టు కూడా పారిపోబాకండ్రు నాయన, పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేయండి అని మెల్లగా వాళ్ళని పట్టుకొస్తుంది. ఏది సుప్రీంకోర్టు ఇవాళ రేపు వాళ్ళు వచ్చి పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు. రోజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మమ్మల్ని కూడా ఇచ్చారు సార్ సుప్రీంకోర్టు. అయితే కాగల కార్యం గంధర్వులు ఇచ్చారని ఒక సామెత గుర్తు. ఒక రకంగా సుప్రీంకోర్టే వీళ్ళని ఫిక్స్ చేస్తుంది. పారిపోయే వాళ్ళని కూడా సుప్రీంకోర్టు ఇవాళ తీసుకొచ్చి చక్కగా ప్రవేశపెడుతోంది. ఇక నెక్స్ట్ ఏంటంటే దుష్ట శిక్షణ మిగిలిందనమాట. అవన్నీ కోర్టులు చూసుకుంటాయి. అందువల్ల పారిపోయే వాళ్ళందరికీ సుప్రీంకోర్టు ఇలా పోవటం కూడా మంచిదే అయింది. పాస్పోర్ట్లు గుంజేసుకోవచ్చు. ఇక్కడున్న పోలీసు వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఉంది కాబట్టి ముందు మీ పాస్పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేయండి రా స్వామి, మీరు బెయిలు జైలు తర్వాత చూద్దాం, ముందు పాస్పోర్ట్లు ఇవ్వమని గుంజుకోవాలి. ఇప్పుడు కాదంబరి ఉదంతమే ఉంది కదా, ఇవాళ కాదంబరి మళ్ళీ వాళ్ళు వచ్చి కేసులు పెట్టిన దాంట్లో 2 సస్పెండ్ చేశారు. ఎవరిని? ఏసీపీని, ఒక సిఐని. నెక్స్ట్ 3 ఐపీఎస్ల మీద చర్యలు అంటున్నారు. ఇవాళ కాదంబరి కేసు ఇవాళ మనం చూసాం. ఈ 3 నెలల్లో మహిళల్లో ఒక భద్రత. ఏది? మహిళలంతా ఇవాళ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రాక్షస బారి నుండి వాళ్ళకి విముక్తి లభించింది కాబట్టి ప్రతి మహిళ స్వేచ్ఛగా ఉంటుంది. ఇదే స్ఫూర్తి, ఇదే అభివృద్ధి, ఇదే సంక్షేమం, ఇదే భద్రత రాబోయే 57 నెలలు వీళ్ళు ముందడుగేయాలి. ఓకే సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్కారం సార్.